ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 108 సేవలకు గ్రహణం పట్టింది. ఆపదలో ప్రాణాలు కాపాడే వాహనాలే ఇంధనం లేక మూలడపడ్డాయి. లక్షల్లో పేరుకుపోయిన బకాయిలు చెల్లించకపోవడంతో అంబులెన్స్ చక్రాలు కదలలేకపోతున్నాయి. సమయానికి 108 వాహనం రాకపోవడంతో 14 ఏళ్ల బాలలు తనువు చాలించడం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 108 వాహనాలు వ్యక్తుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. ప్రమాదం జరగగానే నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకునే అంబులెన్స్లు ప్రస్తుతం వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రిక్షా కార్మికుడు రాజు తన 14 ఏళ్ల కుమారుడు మంచం మీద నుంచి పడి స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. బాధితుడు 108 అంబులెన్స్ కు కాల్ చేయగా 15 రోజులుగా ఇంధనం లేక వాహనం ఆగిపోయిందని సమాధానం వచ్చింది. ప్రైవేటు వాహనంలో తరలించినా పిల్లాడి ప్రాణాలు మాత్రం దక్కలేదు. 10-15 నిమిషాల ముందు తీసుకొచ్చి ఉంటే పిల్లాడిని కాపాడే వాళ్లమని వైద్యులు చెప్పడంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. సమయానికి అంబులెన్స్ అందుబాటులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆగ్రహించిన తల్లిదండ్రులు కొత్తకోట ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 108 వాహనాల్లో ఇంధనం లేక జరిగిన నష్టానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. వనపర్తి తీసుకుపోయి సరే మేము ఏం చేయాలని మాకు అంబులెన్స్ అన్నీ అన్నాం. అంటే అంబులెన్స్ డీజిల్ లేదంటే డీజిల్ మేము ఒక 22,000 పెట్రోల్ అయినా వేసుకుంటాం, డీజిల్ పోసుకుంటాము, అంబులెన్స్ పంపించమని చెప్తే అది గవర్నమెంట్ వాళ్ళు పోస్తేనే అబ్బాయి నడుస్తుందంట, లేకుంటే లేదని చెప్పి మమ్మల్ని టైం వేస్ట్ చేసింది. వేరే ప్రైవేటుది ఒక ఆటో తీసుకొని వచ్చినాం. ఆటో అది క్రూజర్ అది ఆడికి తీసుకుపోయేటకు లేట్ అయ్యి నా కొడుకు సంటనే 10 నిమిషాల ముందర చచ్చిపోయింది. మేము పరీక్షల కోసం ఇస్తే 10 నిమిషాల ముందర వచ్చిన కొడుకు బతుకుతుండే ఉత్త వేస్ట్ తీసుకుపోని బతుకుతుంది. నా కొడుకు జరిగిన అన్యాయం పిల్లగానికి జరగకూడదు. నాకు న్యాయం చేయండి. నా కొడుకు అసలు పానాలు ఎవరి బిడ్డలు కొడుకుపోకూడదని నా విన్నపం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఆటో లారీ ఢీకొని 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. 108కి ఫోన్ చేస్తే 45 నిమిషాలైనా రాలేదు. క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. ఇలా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇంధనం లేక 108 అంబులెన్స్ వాహనాలు నిలిచిపోవడంతో అత్యవసర వైద్యం అందాల్సిన బాధితుల ప్రాణాల మీదకొస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలో 15, నాగర్ కర్నూలు జిల్లాలో 9, గద్వాల జిల్లాలో 4, వనపర్తి జిల్లాలో 5 108 వాహనాలున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటి వరకు సుమారు 16 లక్షల ఇంధన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో డీజిల్ పోసేందుకు బంకుల యజమానులు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఒకప్పుడు 108 అని అంటే ఒక 5 నిమిషాల్లోనే వచ్చేస్తుండే. ఇప్పుడు ఫోన్ చేసిన ఒక గంట వరకు కూడా 108 రాకపోవడము, అంటే 108 వెహికల్స్ కూడా కొన్ని తక్కువగా అయినాయని కూడా అప్పుడప్పుడు పేపర్లో వస్తున్నది. దాన్ని కూడా చూసినాం. కాకపోతే 108 వెహికల్స్ ని ఎక్కువగా చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, పేదలకి రక్షణ కల్పించే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 108లో 164 మంది పనిచేస్తున్నారు. వీరందరికీ సుమారు 40 లక్షల వరకు వేతన బకాయిలు సైతం చెల్లించాల్సి ఉందని సమాచారం. ఇంధన బకాయిలు, వేతన బకాయిలు చెల్లిస్తే తప్ప పాలమూరు జిల్లాలో అత్యవసర వైద్య సహాయం గాడిన పడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ అంశం సత్వరం పరిష్కరించాలని, 108 వాహన సేవలను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.